హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ తరం కోడలు. ఈరోజు కథ చాలా ఇంట్రెస్టింగ్గా సాగబోతుంది. నాతో పాటు మీరు కూడా వినేసేయండి. ఒకసారి మన బారిస్టర్ పార్వతీశం గారికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అదేమిటి అన్నది కథలో తెలుసుకుందాం, ఓకేనా? ఇంతలో మెరుపుల ఒక ఆలోచన తోచింది. అది మరో మాటు ఆలోచించిన కొద్దీ చాలా అద్భుతంగా, అందరికీ ఆశ్చర్యజనకంగాను ఉత్సాహంగాను ఉంటుంది అని ఆలోచన తోచింది. వెంటనే ఆ ప్రయత్నం రెండో కంటివాడికి తెలియకుండా అమలుపరచవలనని నిశ్చయంతో నాలో నేను నవ్వుకుంటూ గాలిలో తేలిపోతున్నంత ఉత్సాహంతో వేగంతో ఇంటికి చేరుకున్నాను. మర్నాడు స్నేహితులకు, మన తెలుగు వాళ్ళందరకు ఆ సాయంకాలం నా గదిలో ఏనీటి విందుకు విధిగా దయచేయవలసిందని సవినయంగా ప్రార్థిస్తూ ఆహ్వానాలు టైపు చేయించి ఆప్తులైన 10-12 అందజేశాను. నేను ఆ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నుడై అలా హడావిడిగా రోజంతా గడిపాను. మిత్రులందరకు సరదాగా ఉంటుందని కొంచెం పులిహోర కూడా నా స్వహస్తాలతో తయారు చేశాను. ఒక స్వీటు కూడా తయారు చేసి షాపు నుండి 2 రకాల కేకులు, బిస్కెట్లు కూడా తీసుకువచ్చాను. ఈ హడావిడంతా చూసి మా ఇంటి ఆవిడ తెల్లబోయి, ఏమిటండి శ్యామ్ గారు, ఇంత హడావిడి చేస్తున్నారు? మీకేమైనా పెళ్లి తలపెట్టుకున్నారా? లేక పందాల్లో బహుమతి ఏమన్నా వచ్చిందా? చెప్పండి, మేము సంతోషిస్తాము అన్నది. నా పెళ్ళి కాదు, నీ కార్యక్రమం కాదు అన్నాను తెలుగులో. వాట్ ఏమిటిది అంది ఆవిడ కంగారుగా. సాయంత్రం మీకు తెలుస్తుందిలే అన్నాను. సాయంకాలం సరిగ్గా 4 అయ్యేసరికి మా మిత్ర బృందం ఈ పార్టీ ఏమిటో ఎందుకో తెలుసుకుందామని ఆతురతతో ఒక క్షణం అటు ఇటు పోనివ్వకుండా చక్కా వచ్చా. వాళ్ళందరికంటే ముందు మా రమణ కూడా వచ్చి, ఏమిటండి గురువుగారు ఈ హడావిడి అంతా అన్నాడు నాతో అన్నీ సర్దుతూ. నేను తయారు చేసిన కాఫీ తప్ప తక్కినవన్నీ బల్ల మీద అమర్చడం, అందరూ ఆరగించడం అయిపోయిన తర్వాతను తీపి ఉండలు ఉన్న పళ్ళెం తీసుకువచ్చి బల్ల మీద పెట్టి నేను లేచి నిలబడి, సోదరులారా, ఈ హడావిడి, ఈ పార్టీ ఎందుకని మీరు ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇంతసేపు చెప్పకుండా మిమ్మల్ని ఆశ్చర్య నిమగ్నులను చేయడం అట్టే అంత న్యాయం కాకపోయినా దీనివల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు కదా అని ఇలా చేశాను. మీరు మన్నిస్తారనే ధైర్యంతో ఇప్పటికైనా చెప్పకపోతే ఎప్పటికీ నన్ను మన్నించకపోవడమే కాకుండా ఏదైనా అఘాయిత్యం కూడా చేస్తారేమో అనే భీతితో అసలు రహస్యం బయట పెట్ట సాహసిస్తున్నాను. మొన్న ఈ శుభలేఖ వచ్చిందని రమణకు వచ్చిన ఉత్తరం పైకి తీశాను. అతను నిర్ఘాంతపోయాడు. ఇక్కడ మన మిత్రులతో నూతనంగా కొలది కాలం క్రితం వివాహమైన యువమిత్రుడు ఒకడున్నాడు. అతని భార్య ప్రథమ రజస్వల అయినట్లు ఈ శుభలేఖ వచ్చింది. ఈ పాటికి ఆమె ఋతుస్నానం అయి ఉంటుంది. టపా ఏర్పాట్లు సక్రమంగా లేకపోవడం మూలాన మనకు కొంచెం ఆలస్యంగా ఈ వార్త అందింది. అక్కడ పేరంటాండ్రకు పంక్తి భోజనం వగైరాలన్నీ అయ్యే ఉంటాయి. ఈ శుభ సమయంలో వరుడు కూడా అక్కడ ఉంటే ఎంతో ఉత్సాహంగా ఆనందంగా ఉండవలసిన వాడు ఏకాకిగా ఈ పురుష పుంగవుల మధ్య చిక్కుపడి సిగ్గుతో వేదతో కుమిలిపోతున్నాడు. అతనిని మనమందరం ఉత్సాహపరచవలసిన బాధ్యత మన మీద ఉందనుకొని అతనిని ఉత్సాహపరిచే కార్యభారం నా మీద వేసుకొని మిమ్మల్ని అందరూ ఇక్కడకు ఆహ్వానించాను. మీరు నాతో పాటు సంతోషిస్తూ ప్రథమ రజస్వల అయిన కన్నికను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. ప్రత్యేకించి ఈ సమయంలో ఏ పిండి వంట ఉన్నా లేకపోయినా చిమ్మిలి ముఖ్యంగా ముత్తైదువులకు పంచిపెట్టవలనని మన పెద్దలు అంటారు. అందుకని ఇక్కడ కనపడే స్త్రీ జాతిలో ముండ ఎవరో ముత్తైదు ఎవరో తెలుసుకోవడం కష్టము కనుక ఆ జాతి వారిని ఆహ్వానించకపోవడమే మంచిదని అనుకున్నాను. అందుకని ఈ కొద్ది క్షణాలు మీరే ముత్తైదువులుగా భావించుకుంటే ఇక్కడ ఉన్న వరుడు వధువుగా కొంచెం సిగ్గుపడుతూ మీకందరకు చిమ్మిలి ప్రత్యామ్నాయంగా ఈ తీపితో మీ అందరి నోళ్ళు తీయబరచగలడు లే రమణ అన్నాను. అతను అదివరకే సిగ్గుతో ముడుచుకొని ముద్దైపోయి ఉన్న మనిషి ఈ పిలుపుతో మరీ కుంగిపోయి నీళ్లు కారిపోయి లేవలేకపోతుంటే నేను జాలిపడి అతనిని నెమ్మదిగా లేవదీసి ఆ పళ్ళెం మంగళహారత పళ్ళెంలాగా
మేమిద్దరం పట్టుకొని అందరికీ తలో ఉండా పంచిపెట్టాము. నూపప్పు ఇక్కడ లభ్యం కాని కారణం చేత బాదం పప్పుతో ఈ చిమ్మిలి తయారు చేయడం అయినది అన్నాను. సభికులు హర్షమోద కరతాళ ధ్వనుల మధ్య పార్టీ బ్రహ్మాండంగా ఉందని, దానికి చరిత్రలో ఒక ప్రత్యేకత, విశిష్టత ఉండి తీరుతుందని, ఇది చాలా ఒరిజినల్ ఐడియా అని మిత్రులందరూ నన్ను అభినందించారు. రమణ వీపు తట్టి, తరువాత కార్యక్రమం త్వరలోనే జరిపిస్తారు పార్వతీశం గారు, భయపడవద్దని ఆశీర్వదించి అభయమిచ్చి ఎవరి దారిన వాళ్ళు చక్కా పోయారు. నేను రమణ మిగిలాం. అతనికి కన్నీళ్లు పర్యంతమైంది. గురువుగారు, ఇది మీకు ధర్మమేనా అన్నాడు ఎంతో జాలిగా. ఓయి వెర్రివాడా, ఇందులో అధర్మమేమీ లేదు. నీ మీద ఉండే ఆదరణ, అభిమానం మాత్రమే దానికి కారణం. నాకే కాక ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా నా మీద ఎంత అభిమానమో నీ మీదను కూడా అంత అభిమానము గలవాళ్లే. అందుచేతను నీవు ఏమీ అనుకోవద్దు అని నేను ఓదార్చాను. అతను నన్ను కౌగిలించుకొని ఆనంద బాష్పములతో మాట రాక ఉక్కిరి బిక్కిరై ప్రచాలనం చేసి నమస్కారం చేసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. మన మంచి కోరుకునే స్నేహితులు ఒక్కరైనా మనకుండడం మన అదృష్టం. బయటకు వెళ్ళడం తడవుగా మా ఇంటి యజమానురాలు కూతుర్లు ఒక్క పరుగున నా గదిలోకి చక్కా వచ్చి, ఏమిటి శ్యామ్ గారు, ఏమిటి విశేషం, మీరు చెప్పాలి తప్పదు, మేము ఇందాకటి నుంచి ఊపిరి బిగపట్టుకొని కూర్చున్నాం అన్నారు. సరే అయితే కూర్చోండి అని కాగా ఉన్న కేకులు, బిస్కెట్లు, నేను తయారు చేసిన వంటకం ముందు పెట్టి మొహమాట పడకుండా తీసుకోమని హెచ్చరించి, అప్పుడు సావకాశంగా మా దేశ ఆచారాలు, ప్రకృతి సహజమైన స్త్రీలలో ఈ పరిణామానికి మా వాళ్ళు చేసే హడావిడి అంతా వివరంగా చెప్పి వాళ్ళ ఆశ్చర్యచకితులను చేశాను. వాళ్ళు ఇదంతా విని నవ్వుకుంటూ వెళ్ళారు. గుమ్మం దగ్గర ఆ చిన్నపిల్ల వెనక్కి తిరిగి నన్ను చూసి నవ్వింది. ఏం, నీకు కూడా ఏమన్నా అనుమానంగా ఉందా ఏమిటి అన్నాను. సమాధానం లేకుండా ఒక్క పరుగున వాళ్ళ గదిలోకి యుద్ధంలో జయాపజయాలు ఎవరివవుతాయో నిర్ణయించడం మాట ఎలా ఉన్నా ఊహించడము కూడా ఎవ్వరికీ సాధ్యం కానట్టు తోస్తుంది. జయము ఎవరిదైనా ఆంగ్లేయులది మాత్రము కాదన్న సందేహం చాలా మందికి కలుగుతున్నది. యుద్ధ రంగాలలో అనేక చోట్ల అనేక విపరీత పరిణామాలు ఆంగ్లేయులు ఎదుర్కోవలసి వచ్చింది. టర్కీ ప్రాంతాల్లో, మొదట స్కాట్లాండ్లో ఆనాడు జరిగిన నౌకాభంగం కంటే ఘోర పరాజయం మళ్ళీ అనుభవించవలసి వచ్చింది. ఆ కారణం చేత నౌకాశాఖకు ఆనాడు మంత్రిగా ఉన్న విన్స్టన్ చర్చిల్ అనే ఆయన ఉద్యోగ విరమణ చేయవలసి వచ్చింది. మొత్తం యుద్ధాంతరం నిర్వహణ ఏమీ బాగోలేదని అనేక ఆక్షేపణలు రాగా ప్రధానమంత్రి అయిన యాక్ స్మిత్ అనే ఆయన కూడా ప్రధానమంత్రి పదవి నుంచి తొలగవలసి వచ్చింది. ఆ సందర్భంలోనే అనుకుంటాను రాజకీయ పార్టీలు ఎన్నికలకు దిగవలసి వచ్చింది. అది వరకు యాక్ స్మిత్ పార్టీలో ఉంటున్న లయార్డ్ జార్జ్ అనే ఆయనకు ప్రత్యర్థిగా బ్రహ్మాండమైన ప్రచారం సాగించడం మొదలుపెట్టారు. ఇటువంటి సమాచారాలు ఎప్పుడూ ఇంతకి పూర్వం చూడలేదు. దాని గురించి విశేషముగా చదవను కూడా లేదు. కానీ నేడిది ప్రత్యక్షంగా చూడడము మహావిజ్ఞాన ప్రథమమనిపించింది. లయార్డ్ జార్జ్ గారు ప్రసంగం వినవలననే కుతూహలముతో మాకు సమీపంలో ఉన్న గ్లాస్గో అనే పట్టణానికి కొందరు మిత్రులతో కలిసి వెళ్ళాను. ఇక్కడ ఎడింబరోలో నాడు యాక్ స్మిత్ గారి సభ కంటే మరీ బ్రహ్మాండంగా ఉంది. ఇది ఒక హాలులో కాక ఒక విశాలమైన బహిరంగ స్థలములో ఏర్పాటు కాబడినది సభ. జనం అసంఖ్యాకంగా వచ్చారు. కొన్ని వేలని చెప్పసక్యం కాకుండా ఉన్నది. మేము వచ్చిన కొద్ది క్షణములకే సభ ప్రారంభమైంది. సభాధ్యక్షులు కొన్ని నిమిషములు ప్రసంగించి లయార్డ్ జార్జ్ గారిని ఉపన్యసించమని కోరారు. ఆ దేశస్థులు పరిణామాలను బట్టి ఆయన కొంచెం కురచని చెప్పాలని తెల్లని మీసాలు వెనుక నుంచి ఆయన మందహాసం కనిపిస్తూనే ఉంది. ఆయన లేవగానే సభంతా నిశ్శబ్దమైంది. చీమ చిటుక్కుమన్నా వినబడేంత నిశ్శబ్దం. ఆయన ఉపన్యాసం మహాప్రవాహంగా సాగిపోతుంది. ఆయన వాక్కు సింహగర్జనలా మ్రోగుతూ ఎంత దూరానికో వినిపించింది. ఆయన ఉపన్యాసము మధ్యన ఆనాటి పరిస్థితులు, ప్రజల ఆశయాలను చెప్పడంలో
దూరాన ఉన్న ఇండియన్ హోమ్ రూల్ ఇవ్వక తప్పదంటున్నది. వేల్స్కు కూడా హోమ్ రూల్ కావాలనని నేను అంటున్నాను అనగానే అంతవరకు నిశ్శబ్దంగా వింటున్న శ్రోతల మధ్య నుంచి ఒకడు లేచి హోమ్ రూల్ ఫర్ హెల్ అని ఉరుములా సభంతా దద్దరిల్లేటట్టు పెద్ద కేక పెట్టాడు. దానితో సభలో పెద్ద గందరగోళం బయలుదేరింది. అనేక మంది ఈ రౌడీని, ఈ దుర్మార్గుణ్ణి, ఈ నీచుణ్ణి, ఈ శత్రుపక్షం వాణ్ణి, ఈ త్రాగుబోతుని అవతలకీడ్చేయండి, బయటకి తన్ని తగలేయండి అంటూ కొన్ని వేల కంఠాలు వినపడ్డాయి. ఇంతటితో సభ ఆపివేయవలసి వస్తుందేమోనని చాలామంది భయపడ్డారు. అందరూ లేచి నిలబడే ఉన్నారు. అధ్యక్షుడు సభని సముదాయించలేకపోయాడు. అప్పుడు లార్డ్ జార్జ్ గారు, మహాజనులారా, ఒక క్షణం ఓపిక పట్టండి. ఎందుకు మీరింత ఉద్రిక్తులవుతున్నారు? ఆ పెద్ద మనిషి అన్నదానిలో తప్పేమున్నది? మీకింత ఆగ్రహావేశములు ఎందుకు? ఆయన రాష్ట్రానికి ఏకైక ప్రతినిధిగా వచ్చి వారికి స్వరాజ్యం కోరడంలో తప్పేమున్నది? నాకు మటుకు చాలా సబాబుగా కనిపిస్తుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. తిరిగి రేపటి కథలో కలుసుకుందాం. కథ చాలా బాగుంది కదూ. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు.